హలో హాయ్ మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ మరొకసారి. ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో నేను ఒక మంచి ఫీచర్స్తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏ అప్లికేషన్ గురించి వచ్చాను, ఏ ఫీచర్స్ అనేది మీరు తృప్తంగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ రూపంలో తాజా వీడియోలని పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హలో ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఏ అప్లికేషన్ గురించి మీ ముందుకు రావడం జరిగిందంటే వాట్సాప్ అప్లికేషన్ గురించే రావడం జరిగింది. సో దాంట్లో వాట్సాప్ అప్లికేషన్లో ఒక అద్భుతమైన ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ ఇవి రోల్అవుట్లో కూడా ఉన్నాయి. అతి త్వరలో బేటా యూజర్స్కి వచ్చిన తర్వాత స్టేబుల్ వర్షన్లోకి కూడా రాబోతుంది. ఆ ఫీచర్స్ ఏంటి అంటే, ఇకపై మనము ఏదైనా అడిగితే మనకి టెక్స్ట్ రూపంలో మెటా ఏఐ ఈ టెక్స్ట్ రూపంలో ఇచ్చేది కదా, ఇకపై వాయిస్ ద్వారా కూడా సంభాషించవచ్చు. మనం ఏదైనా అడిగితే ఇట్టే మనకి ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా వాయిస్ నచ్చలేదనుకోండి, ఆ వాయిస్ని మనం మార్చుకోవచ్చు. అట్లాంటి ఫీచర్ని కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అండ్ కొన్ని వాయిస్ నేమ్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో. సో మనకు నచ్చిన వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫోటో రూపంలో ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక పర్సన్ ఫోటో పంపారు, ఆ ఫోటోలో ఏముంది మనకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే, అక్కడ మెటాఏలో మనము ఫోటో పంపించిన తర్వాత దీని అర్థం ఏంటి అని అడిగితే కూడా అది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఎడిట్ విషయంలో కూడా ఫోటో మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు అని తెలిసిన విషయం మనందరికి తెలిసిందే కదా. సో అయితే వస్తువులని కొన్ని కలర్స్ని కూడా మార్చమంటే ఇట్టే అర సెకండ్లో మార్చేసి మనకి ఇచ్చేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో 2 పర్సన్స్ ఉంటే కూడా తీసేయమంటే కూడా తీసేస్తుంది అనే ఫీచర్స్ అయితే మనకి రోల్అవుట్ అయితే అవుతున్నాయి. సో అతి త్వరలో ఈ ఫీచర్స్ అనేది అందుబాటులోకి రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఫీచర్స్ రాకడపై మీరు ఎంతవరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.